ఇవి వచ్చి చిలకముక్క పూలు. ఇవి ఒక్కసారి వేసినామనుకో మిద్దె పైన అంతా ఫుల్ స్ప్రెడ్ అవుతాయి. వీటిలో అయితే చాలా కలర్స్ అయితే వస్తాయి. వైట్, లైట్ పింక్, డార్క్ పింక్, మెజంతా ఇలా ఎన్నో కలర్స్ వస్తాయి. కానీ మిద్దెలో మాత్రం చాలా సూపర్గా వస్తాయి. దీని కాండం చూస్తే కనుక ఎంత పెద్దదిగా ఉంటుందో. ఇవి ఇట్లా చిట్ అంటాయి, పెద్దవి ఉంటాయి మొలకలు. ఇవి చూడండి కాయలు ఇట్లా చిట్ అంటాయి. ఇవి అక్కడక్కడ మనము ఎండిపోయిన తర్వాత అట్లా వేసేసామనుకో స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయి. హెల్తీగానే వస్తున్నాయి మొక్కలు. నేను అబ్జర్వ్ చేద్దామని అలా వచ్చాను. కనకాంబరాల చెట్లు ఇవి కూడా హెల్తీగానే వస్తున్నాయి. ఇంకా అమ్మ తులసమ్మ చాలా సూపర్గానే ఉంది. అన్నీ అలా విజిట్ చేద్దామని అలా వచ్చినాను. సండే కదా అందుకనేసి మొక్కల అబ్జర్వేషన్ నాకు సండే, ఎవ్రీ సండే. ఇంక ఇటుపక్క వెళ్దాము. చాలా సూపర్గానే వస్తున్నాయి మొక్కలు. ఇది వచ్చి మీకు తెలిసే ఉంటుంది చాలామందికి ఇన్సులిన్ చెట్టు. ఈ బిల్లగన్నేరు. ఈ బిల్లగన్నేరులో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. అవన్నీ నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. బాగుంటుంది ఫ్రెండ్స్, విజిటింగ్ చేస్తూ ఉంటే. అప్పుడప్పుడు మన గార్డెన్కి మనము కేరింగ్ తీసుకోవాలి. ఇక్కడైతే ఇంకా రెడీగా ఏదో పువ్వు ఇన్సెక్ట్ ఒకటి ఉంది. ఎంత బాగుంది చూడండి, చెనమల్లి పూలు. అసలు ఇవైతే నేను వేసే ఉండలేదు, వాటంతట అవే వచ్చేసినాయి, కుచ్చులు కుచ్చులు కాసేసినాయి. అదే నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, హెల్తీనెస్ ఇంపార్టెంట్ అనేసి. ప్రతి మొక్క నేను అబ్జర్వ్ చేస్తూనే ఉంటాను, ఎలా పెరుగుతున్నాయి, ఏం కేర్ తీసుకోవాలి అనేసి. ఇక్కడ కనకాంబరాలు అయితే ఇంకా విరగబూసినాయి. సాయంకాలం పూట కదంబంలాగా కట్టుకోవచ్చు అని చెప్పి అలాగే పెట్టినాను. ఏదో ఒక చిన్న మొక్క తీసుకొచ్చి నాటినాను అంతే. ఈ కనకాంబరాలు అవంతా స్ప్రెడ్ అయిపోయినాయి అలాగే. ఇంకా మల్లె చెట్టు ఇప్పుడు అన్ సీజను. అసలు ఈ మంత్లో అసలు పూలే పూయవు. కానీ ఏదో మా చెట్లో ఏమో ఉంది మ్యాజిక్. చూడండి అన్ సీజన్లో కూడా ఫ్లవరింగ్ వస్తూ ఉంది అక్కడక్కడ. ఇవి వచ్చి హెల్దీ చేమంతులు. ప్రతి మొక్క హెల్దీగా వస్తుందని మనకు ఆల్రెడీ తెలిసిపోతుంది అప్పుడే. వాటిని చూస్తూనే చెప్పేయచ్చు ఇది హెల్దీనా అన్హెల్దీనా అని. ఇంకా మొగ్గలు ఉన్నాయి, ఇంకా ఈవినింగ్ వస్తాను. ఇది వచ్చిందను సెయింట్ జాస్మిన్. ఇంకా అటుపక్క వెళ్దాము. టేబుల్ రోజెస్ చూడండి ఎంత బాగుంటాయి అసలుకి. ఇదే టైమింగ్ టేబుల్ రోజెస్. ఇంక ఈరోజు ఆల్రెడీ చికెన్ చేసినాను, నాటుకోడి. దానికి వేసినాను పుదీనా. అంతే, మన టెర్రస్లో అవైలబిలిటీ ఉంటే అప్పటికప్పుడు తీసుకోవచ్చు, వేసేయచ్చు. ఇంకా హెల్దీ చామంతి పూలు చూడండి ఎంత బాగా వస్తున్నాయి అసలుకి. చాలా బ్యూటిఫుల్గా గుత్తులు గుత్తులుగా వేసినాయి. నేను ఆల్రెడీ వీటి టిప్స్ అన్నీ చెప్పినాను మీకు లాస్ట్ వీడియోస్లో. పెంచుకోండి, ఇండ్ల దగ్గర చెట్లు పెంచుకోండి. మనకి హ్యాపీగా ఉంటుంది, మనకు ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. మొక్కలను చూస్తూ అంటే మైండ్ కూడా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. నేచర్ అనేది గాడ్ గిఫ్ట్. ఆనందిద్దాం, ఆస్వాదిద్దాం. Bye friends.